నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీడీ మార్కెట్ ను ఎంఎన్సీలకు అప్పజెప్పే కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. బి మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఏసీపీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం. స్వదేశీ వస్తువులు వాడండని చెప్పే ప్రభుత్వం కల్లుగీత వృత్తిని ఎందుకు ప్రోత్సహించరు? ఎంవి రమణ. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటగౌడ్ అధ్యక్షతన ఆర్ఎంబి కార్యాలయంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. దేశీయ వస్తువులనే వాడండని ప్రధాని మోదీ గారు చెప్తున్నారని, ప్రకృతి పానీయం నీర మరియు కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదని రమణ అన్నారు. సాఫ్ట్ డ్రింక్లను ఉత్పత్తి చేసే బడా కార్పొరేట్ కంపెనీలు కోట్లాది రూపాయలు ప్రజల నుండి దండుకుంటున్నాయని అన్నారు. ఇన్నేండ్లలో కేంద్ర బీజేపీ సర్కార్ ఒక్క పథకమైన గీతా కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. తామే పెంచిన జీఎస్టీని తగ్గించి ప్రజలు పండగ చేసుకోండని ప్రధాని అంటున్నారు. నిరుపేదలైన వారందరికీ ఇంటికి 20 లక్షలు ఇవ్వండి, అప్పుడు సంబరంగా పండగ చేసుకుంటామని అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులని కోటీశ్వర్లను చేస్తామంటున్నారు. కల్లుగీత సొసైటీ సభ్యులు స్వయం పోషకంగా జీవిస్తున్నారు కదా, వీరి గురించి ఎందుకు ఆలోచించరని వారు ప్రశ్నించారు. వృత్తిని ఆధునీకరించి నీర, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి యువతీ యువకులకు ఉపాధి కలిగించే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి సిరిపురం రమేష్ మాట్లాడుతూ వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియా డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. చెట్ల పెంపకానికి సొసైటీకి 5 ఎకరాలు చొప్పున భూమి ఇచ్చి హైబ్రిడ్ తాటి, ఈత వనాలు పెంచాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో నీర, తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలని, ప్రతి జిల్లాలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, కల్తీ కల్లు పేరుతోటి కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని, రైతు బీమా తరహాలోనే గీతా కార్మికులందరికీ గీతన్న బీమాను అమలు చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటగౌడ్ మాట్లాడుతూ ఈ నెల 19న కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవాలు నిర్వహించి అన్ని మండల మహాసభలు నిర్వహించి నవంబర్ 11న జిల్లా మహాసభ నిర్వహిస్తామని, ఈ యొక్క మహాసభల్లో కల్లుగీత కార్మికులు గౌడ సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి గౌడ్, రవీందర్ గౌడ్, శంకర్ గౌడ్, మోహన్ గౌడ్, కార్యదర్శులు రమేష్ గౌడ్, రాజాగౌడ్, కమిటీ సభ్యులు స్వామి గౌడ్, హనుమగౌడ్, కృష్ణగౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ జిల్లాలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని చర్చించాం. భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ సందర్భంగా రూపొందించుకోవడం జరిగింది. నవంబర్ 11వ తారీఖున జిల్లా మహాసభలు జరుపుకొని అలాగే రాష్ట్ర మహాసభలకి కూడా ఈ జిల్లా నుంచి వేలాది మంది రావడానికి సిద్ధం కావడం జరిగింది. 68వ వార్షికోత్సవాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. 19వ తారీఖున హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పి కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో కొన్ని అంశాలు తీసుకొని గీతా కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఏదైతే చెప్పారో వాటిని నేటి వరకు అమలు చేయడం లేదు. వాటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్కు సంబంధించినటువంటి 2,000 రూపాయలు గతంలో ఉండే 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పన్నారు. ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ, సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎక్స్రేషియోకి సంబంధించినటువంటిది పెండింగ్లో 12,60,00,000 రూపాయలు ఉన్నాయి. అవి వెంటనే ఇవ్వాలని చెప్పి
మేనిఫెస్టోలో ఏదైతే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పి అన్నారో అది పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నీరా కేఫ్కు సంబంధించినటువంటిది కూడా ప్రతి జిల్లా కేంద్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టి గౌడ యువకులకి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా సొసైటీలకి అట్లాగే టీఎఫ్టీలకు కూడా ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్థానిక వస్తువులనే వాడాలి, స్థానిక వస్తువులని అంటే దేశీయ వస్తువులనే వాడాలి, దేశీయ ఉత్పత్తులే ప్రోత్సహించాలని చెప్పి మోడీ గారు చెబుతున్నారు. కానీ కళ్ళు సంబంధించినటువంటిది కూడా దేశీయ వస్తువే. మరి ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని ప్రతి సొసైటీకి కానీ లేదా టీఎఫ్టీకి కానీ 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహకారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బోధన్ పట్టణంలో వేర్వేరు దొంగతనాల కేసులో 6గురిని రిమాండ్కి పంపడం జరిగింది. మొదటి కేసులో అంబేద్కర్ చౌరస్తా దగ్గర గల ఒక ఇంట్లో తాళం పగలగొట్టి టీవీ, ల్యాప్టాప్ మరియు విలువైన చీరలు అంతా కలిపి 1,00,000 ఎత్తుకెళ్లిన కేసులో ఇద్దరిని రాజేందర్ సింగ్ బోధన్, సాజన్ సింగ్ బోధన్ అరెస్టు చేసి దొంగలించిన సొత్తును రికవరీ చేయడం జరిగింది. మరియు రెండవ కేసు బెల్లాల్లో కిరాణా షాప్లో తలుపు తాళాలు పగలగొట్టి 2 గ్యాస్ సిలిండర్లను దొంగలించిన రావుల నాగరాజ్, మోస్రా, ప్రవీణ్, మౌలాలి హైదరాబాద్, హన్మాన్లు, వర్ణి, బండి తరుణ్, మోస్రా 4గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్కి పంపడం జరిగింది. కేసు విచారణలో కృషి చేసిన ఎస్ఐలు భాస్కరాచారి, హబీబ్ ఖాన్లు మరియు పోలీస్ సిబ్బందిని ఏసీపీ శ్రీనివాస్ గారు అభినందించారు. దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమపై 1,50,00,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది, నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది బీడీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1,50,00,000 మందికి ఉపాధిని కల్పిస్తున్న బీడీ మార్కెట్ను మల్టీనేషనల్ కంపెనీలకు అప్పజెప్పే పెద్ద కుట్రను చేస్తుందని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ మండిపడ్డారు. శనివారం నాడు బోధన్ పట్టణంలోని బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది, దేశవ్యాప్తంగా 60 లక్షల మంది బీడీ కార్మికులు, 40 లక్షల మంది పొగాకు పండించే రైతులు, 50 లక్షల మంది తునికాకు తెంపే కార్మికులు, మొత్తం 1,50,00,000 మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీడీలు తాగడం మూలంగా క్యాన్సర్ వస్తుందని, బీడీ కట్టలపై పుర్రె, ఎముకల గుర్తులను ముద్రించాలంటూ ఇంకా అనేక ఆంక్షలు విధించడం మూలంగా కోప్టా చట్టాన్ని తీసుకురావడం మూలంగా బీడీల మార్కెట్ తగ్గుతున్నందున బీడీలు చేసే కార్మికులకు సగం పని మాత్రమే దొరుకుతున్నందున వారి కుటుంబాలు గడపడం కష్టమవుతుందని, అర్ధాకలితో అలమటిస్తున్నారని బి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను చూపించకుండానే బీడీ మార్కెట్ను బడాబడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని బి మల్లేష్ తీవ్రంగా విమర్శించారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమ బీడీ పరిశ్రమనేనని, ప్రభుత్వం నుండి నయా పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వానికే ఆదాయాన్ని కల్పిస్తున్నటువంటి పరిశ్రమలోని కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించకుండా అందులో పనిచేసే కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం రాములు, కవిత, రూప, అనిత, నాగరాణి, సావిత్ర, కవిత, సురేఖ, భాగ్యలక్ష్మి, భానుబి, శశిరేఖ, అలేఖ్య, జ్యోతి మరియు బీడీ కార్మికులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులకు రోడ్డు పాలు చేసేటటువంటి విధానాల్ని నేటి పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానం, దీని మూలంగా కార్మిక లోకానికి బీడీ పరిశ్రమలో ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులకు తీరని నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా మన దేశంలో ఈ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు 1,50,00,000 మంది ఉన్నారు. 1-2 కాదు, 1,50,00,000 మంది పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో 7 లక్షల మంది, 2.5 లక్షల మంది మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది, మొత్తం దేశవ్యాప్తంగా అయితేనేమో 1,50,00,000 మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించేటటువంటి కార్మికులు ఉన్నారు. మరి ఇంతమందికి ఈ ఉపాధి పోతే ఎట్లా అని చెప్పి, కానీ సర్కారేమో ప్రత్యామ్నాయం చూపించకుండానే ఆంక్షలు విధించద్దని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కానీ సర్కార్ ఏం చేస్తుందంటే ఈ బీడీ పరిశ్రమ వ్యాపారాన్ని, ఈ స్థలాన్ని గవర్నమెంట్ మల్టీనేషనల్ కంపెనీలకు అంటే బహుళ జాతి కంపెనీలకు అప్పచెప్పేటటువంటి పెద్ద కుట్ర చేస్తున్నది. అందుకోసమే బీడీ పరిశ్రమ పైన ఇటువంటి ఆంక్షల్ని విధించి మెల్లమెల్లగా పరిశ్రమని మొత్తము కుదింపజేసి బంద్ చేసి ఆ తర్వాత ఈ పరిశ్రమని ఈ వ్యాపారం ఏదైతుందో ఇక్కడ అంతా మిగతా కంపెనీలకు అప్పచెప్పేటటువంటి పెద్ద కంపెనీలకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఆ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మనం గట్టి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే సర్కార్ని మనం నిలదీయాలని చెప్పి, అయ్యా మా బీడీ పరిశ్రమ మూలంగానే వ్యాధులు వస్తున్నాయని చెప్పి అంటున్నావు కదా, మరి ఇంతకన్నా ప్రమాదకరమైనటువంటి మార్కెట్లో పాన్ పరక్లు కానీ గుట్కలు కానీ నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయి, నూనె కావచ్చు, తినే దినుసులు కావచ్చు, అన్నీ కల్తీ అయిపోతున్నాయి ఈ రోజు మార్కెట్లో. మరి వాటిని అరికట్టే దాంతో నీ శ్రద్ధ ఎక్కడున్నది? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మరి వాటిని ఎందుకు చేస్తలేవు? మాకు ప్రత్యామ్నాయ ఉపాధిని ఎందుకు చూపించవు? అదేవిధంగా మా బీడీ కార్మికులకు ఈరోజు పిఎఫ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. పిఎఫ్ లో ఎందుకు సమస్యలు ఉన్నాయంటే గతంలో అందరికీ ఆధార్ కార్డు లేనప్పుడు ఒక రకమైనటువంటి పేర్లు మారువేర్లతో ఉండే పేర్ల తప్పులున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ వయసు ఎక్కతక్క ఉన్నది. అట్లయి ఆ పిఎఫ్ పైసలు ఇప్పటికీ రాజీనామా పెట్టిన తర్వాత ఆ తప్పులు సరిగాక పిఎఫ్ ఆఫీస్ లో వేలాది మంది అట్లనే. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఏసీపీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా లంబాడి, కోయ, గోండుల మధ్య రిజర్వేషన్ కొరకు జరుగుతున్న వివాదంలో భాగంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుల మైపతి అరుణ్ యావత్ లంబాడ జాతిని కించపరిచి లంబాడీల యొక్క ఆత్మ గౌరవం మీద మరియు లంబాడీల అస్తిత్వం మీద అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడిన మైపతి అరుణ్ కుమార్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే భారత రాజ్యాంగ ప్రకారం మన హక్కులను వ్యక్తపరచుకోవచ్చు మరియు హక్కుల కోసం పోరాటం చేసే స్వాతంత్రం ఉంది. కానీ వేరే జాతిని, వేరే కులాన్ని కించపరిచే విధంగా దూషించడం, అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజలను గొడవలకు ఉసికొల్పొద్దని, ఇది మరింతగా గొడవలకు కారణమవుతుంది. కావున అట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అన్నదమ్ములు కలిసి ఉన్న ఆదివాసీ లంబాడీల మధ్య చిచ్చు పెట్టిన వారి వెనుక ఉండి నడిపిస్తున్న రాజకీయ నాయకులను గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎట్టి కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ గారిపై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకుని మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అతన్ని శిక్షించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోర్రా బన్నీ నాయక్, ఉపాధ్యక్షులు నరేష్ నాయక్ మరియు బోధన్ పట్టణ బంజారా నాయకులు బాదావత్ శ్రీనివాస్ నాయక్, ప్రవీణ్ నాయక్, రమేష్ నాయక్ మరియు తదితర బంజారా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సైబర్ నేరాల మీద ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ కేసు నమోదు. నిజామాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరైనా తమ పద్ధతులను మార్చుకోవాలి. గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు వెల్లడి. తరచూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్లో తరచూ భయాందోళనలు కలిగించే వారిపై సాధారణంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. వారు మరోసారి అటువంటి నేర ప్రవృత్తికి పాల్పడకుండా కేసులు వేసి కోర్టుల ద్వారా శిక్షించడం జరుగుతుంది. అయినప్పటికీ కొంతమంది తమ ప్రవృత్తిని మార్చుకోకుండా తిరిగి అదే తరహా నేరాలకు పాల్పడుతూ సమాజానికి ఒక చీడ పురుగులా మారతారు. ఇటువంటి నేరస్తులు బయట ఉంటే సమాజానికి నష్టం జరుగుతుంది. అందుకే వీరిని కొంతకాలం పాటు బయటికి రాకుండా నిరోధించడానికి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ చట్టం కింద గత తరచూ నేరాలకు పాల్పడే వారిని నిర్ణీత సంఖ్యలో నేరాలు చేసి సమాజానికి ప్రమాదకరంగా
పరిణమించిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి గారి రిపోర్ట్ మేరకు పోలీస్ కమిషనర్ గారు ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా తరచూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్లో తరచూ భయాందోళనలు కలిగిస్తున్న వారు కానీ ఈ మధ్యకాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొంతమంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల సమాచారం ప్రకారం సైబర్ నేరాలు చేయిస్తున్న నిందితుడు యువతకు మంచి ఉద్యోగాలు, అధిక వేతనాలు ఇస్తామని చెప్పి వారిని లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించేవాడు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకుని చట్ట విరుద్ధమైన సైబర్ మోసాలకు బలవంతంగా పని చేయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోలనాటి నాగశివ, తండ్రి పేరు సత్యనారాయణ రాజు కోలనాటి, వయసు 36 సంవత్సరాలు, ప్రస్తుతం ఇంటి నంబర్ 6-264/3/4/6A, వెంకటేశ్వర కాలనీ, సుచిత్ర, జీడిమెట్ల, తెలంగాణ. ఇతనిపై పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు రాగా 4 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, ఇందుకుగాను ప్రధాన సూత్రధారుడైన కోలనాటి నాగశివపై తేదీ 13/9/2025 నాడు పీడీ యాక్ట్ 1986 తెలంగాణ ప్రివెన్షన్ డిటెన్షన్ను ప్రయోగించి ఇతన్ని చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుండి జారీ చేసిన ప్రివెన్షన్ డిటెన్షన్ పీడీ ఆర్డర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మేషన్ చేస్తుందని తెలియజేయడం జరిగింది. పిల్లకుంట్ల లావణ్య, రణ్వీర్ గౌడ్ గార్ల కుమారుడు పిల్లకుంట్ల గర్విత్ గౌడ్ 5వ పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో ఘనంగా కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలకు మామయ్య గణేష్ గౌడ్, అత్తమ్మ జాను, తాతయ్య పిల్లకుంట్ల గంగాధర్ గౌడ్, సావిత్రి బాబాయిలు, సాగర్ గౌడ్, ప్రదీప్ గౌడ్ మరియు బంధుమిత్రులతో ఘనంగా నిర్వహించారు. నిండు నూరేళ్లు కొనసాగుతూ ఉండాలని, అష్టైశ్వర్యాలతో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని భగవంతునికి కోరుకుంటున్నారు. గర్విత్ గౌడు మా హీరో, నవ్వు చూసి నా లైట్ పోతుందిరా. చంటి బాబు చిట్టి జాబు, మా ఇంటి చుక్కల జ్వాలరా. లేచి గుడ్ మార్నింగ్ అంటాడు, చిన్న హావి కాజా తింటాడు. బస్ లో వెళ్ళి బై బై అమ్మ, స్కూలులో చిన్న రాజా అవుతాడు. తలాడించగానే స్టైలు వేరే, చుట్టు పిల్లలందరికీ ఫ్యాన్ ఫేరే. గర్విత్ గౌడు మా హీరో, నవ్వు చూసి నా లైట్ పోతుందిరా. చంటి బాబు చిట్టి జాబు, మా ఇంటి చుక్కల జ్వాలరా. మాకు దీవెనరా, నీతో ఈ లోకం వెలుగుతుంది.
పోతుందిరా మా చిన్న సూపర్ స్టార్ నీ వేరా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీడీ మార్కెట్ను ఎంఎన్సీలకు అప్పజెప్పే కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. బి మల్లేష్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఏసీపీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.